హాయ్ అండి, వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నల్ల ద్రాక్షతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు నల్ల ద్రాక్షను తీసుకోండి. అందులో 1 కప్పు నీళ్లను వేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మరొక 5 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు చల్లార్చుకోండి. కాస్తంత చల్లారిన ఈ గ్రేప్స్ని ఇలా బాగా స్మాష్ చేసుకోండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకుని వడగట్టుకోండి. ఇందాక స్మాష్ చేసుకున్న ఈ జ్యూస్ని మొత్తం వేసుకొని ఇలా బాగా ఫిల్టర్ చేసుకోండి. ద్రాక్ష ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుందండి. హెల్తీ జ్యూస్ అండి. ఇలా 1 స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుతూ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోండి. స్పూన్తో ఇలా బాగా ఒత్తుకుంటూ ఇలా ఒకసారి కలుపుతూ బాగా ఫిల్టర్ చేసుకోండి. జ్యూస్తో నేను 2 రకాలుగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి వడకట్టుకున్న ఈ జ్యూస్ని ఒక జ్యూస్ గ్లాస్లోకి వేసుకోండి. ఇక్కడ బెల్లం సిరప్ని వాడుతున్నానండి. హెల్తీగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ బెల్లం సిరప్ని వేసుకుంటున్నానండి. వేసుకున్న ఈ సిరప్ని కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే చిటికెడంతా ఉప్పుని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి. ఇలా గార్నిషింగ్ కోసం ఒక నిమ్మ చెక్కని ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ గ్రేప్ జ్యూస్ని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి. ద్రాక్ష కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. విటమిన్ సి కూడా ఉంటుందండి. తర్వాత ఇందులో చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చిక్కగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. గ్లాస్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా నిలువ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సోడాతో కానీ లేదా పాలల్లో కానీ కలిపి తీసుకోవచ్చండి. 1/4 కప్ గ్రేప్ జ్యూస్ సిరప్ని తీసుకుంటున్నానండి. ఇందులోకి 1 కప్పు పాలను వేసుకుంటున్నానండి. వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. పైనుండి 2 టేబుల్ స్పూన్ల సిరప్ని వేసుకుంటున్నానండి. షుగర్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ అనేది ఏమి యాడ్ చేసుకోవట్లేదండి. ఎంతో హెల్తీ గ్రేప్ జ్యూస్ రెడీ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ వాచింగ్ వీడియో.